అయితే తిరిగి క్రీస్తు శకము 70వ సంవత్సరంలో మళ్ళా టైటస్ వచ్చి దాన్ని పక్కన కొట్టేశారు. ఈ యొక్క విధానాలను మనం జరిగిస్తూ ఉంటున్న సమయంలో దేవుని దృష్టిలో ఆలయము అన్నటువంటిది ఏంటయ్యా అంటే మనము దేవుని ఆలయము, మానవులముగా ఉన్నటువంటి మనము సంచరించు దేవుని ఆలయము అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఆలయాన్ని గురించి ఆయా దశల్లో బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటి అనగా అది దేవుని గృహముగా పిలువబడుతూ ఉంటుండగా దాని గురించి రాయబడుతున్నటువంటి మాట పరిశుద్ధ గృహము. కీర్తన 135 1-2 వచనాల్లో దేవుని ఆలయాన్ని గురించి రాయబడుతున్న మాట పరిశుద్ధ గృహము, ఏ హౌస్ ఆఫ్ హోలీనెస్. దేవుని ఆలయము పరిశుద్ధమైనటువంటి గృహముగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సంతృప్తి గృహము, ఏ హౌస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. కీర్తన 36:8వ వచనం ప్రకారము ఆలయము అనగా ఏ హౌస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఆలయంలోనికి వచ్చినటువంటి వారు సంతృప్తిగా వారు తిరిగి వెళ్ళవలసినటువంటిది. మూడవదిగా సహవాస గృహము, ఏ హౌస్ ఆఫ్ ఫెలోషిప్. ఏ హౌస్ ఆఫ్ ఫెలోషిప్. దేవాలయంలోనికి వచ్చినటువంటి ప్రజలు ఒకరితో ఒకరు సహవాసంలోనికి రావాలి. కీర్తన 55:14వ వచనాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఆ తరువాతి మాటను మనం చూస్తే కీర్తన 92:13వ వచనంలో హౌస్ ఆఫ్ గ్రోత్ అనగా అభివృద్ధి కలిగించేటువంటి గృహం. దేవాలయము అన్నటువంటిది అది పరిశుద్ధ గృహముగా ఉంటుంది, సంతృప్తి గృహముగా ఉంటుంది, సహవాస గృహంగా ఉంటుంది, వర్ధిల్లు గృహముగా ఉంటుంది. అలాగే ఏ హౌస్ ఆఫ్ టెస్టిమనీ, సాక్ష్యములు వినబడేటువంటి గృహం. దేవుడు చేసిన కార్యములను గురించి సాక్ష్యము పలికేటువంటి గృహముగా కీర్తన 116:18-19 వచనాల్లో మనం చూస్తాం. చివరిగా ఆయన గృహము ఎటువంటిది అంటే ఏ హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాద గృహం. అందుకనే ప్రతి ఆదివారము మనము పనులన్నిటినీ పక్కన విడుచుకొని ఆలయంలోనికి వచ్చి ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి ఆ కాలంలో ఏ ఆలయం అయితే ప్రార్థనా స్థలం అని చెప్పబడిందో, ఏ ఆలయం అయితే శక్తివంతమైన స్థలం అని చెప్పబడిందో, ఏ ఆలయం అయితే స్తుతి అర్పించు స్థలం అని చెప్పబడిందో ఆ ఆలయాన్ని చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కన్నీరు కార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కోపోద్రేకుడైనట్టుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఆయన ఎంతో వేదనకు గురైనట్టుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే నా తండ్రి ఇల్లును వ్యాపారపుటు ఇల్లుగా మీరు మార్చి ఉన్నారు. దిస్ వాస్ ద స్టేట్మెంట్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించిన సమయంలో ఆయన ఆ దేవాలయంలో చూచి అంటున్నటువంటి మాట, ఇదిగో నా తండ్రి ఇల్లును మీరు వ్యాపారపు గృహముగా మార్చివేసి ఉన్నారు. ఆయన యెరూషలేములోనికి జైత్రయాత్ర చేసినటువంటి ఆ సమయంలో అంత ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయంలోనికి ఆయన వెళ్ళి చూస్తూ ఉంటుండగా అక్కడ జరుగుతున్నటువంటి ఏంటి అనగా గొర్రెలు ఎడ్లను వారు అమ్ముతూ ఉన్నారు, క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి, రూకలు మారుస్తూ ఉన్నారు. ఈ విధానాలన్నింటినీ చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కోపిష్ఠుగా మారినట్టుగా, కోపమును ప్రదర్శించినట్టుగా, ఒక కొరడాను పేని వారిని అందరినీ చెదలు కొట్టినట్టుగా